డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే కోట్లలో ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే డైరీ ఫామ్ ఒకటి స్టార్ట్ చేయాలి అంటే కోట్లలో ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది అని. ఈ రోజు నేను అది మిత్ అని ప్రూవ్ చేస్తానండి. మేము 5 years బ్యాక్ డైరీ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న సేవింగ్స్ 3 lakhs అండి. 10 lakhs లోన్ ఒకటి శాంక్షన్ అవుతుంది అనే నమ్మకం ఉంది. ఈ 13 లక్షలతోనే మేము స్టార్ట్ చేసామండి. మొదట గిర్ జాతి ఆవులు 2 గుజరాత్ నుంచి తెప్పించాం. 80-85 వేలుకి మనం పర్చేస్ చేయడం జరిగింది. అవి మన ఫామ్ కి రీచ్ అవ్వడానికి 1,05,000 ఒక్కొక్కటి పడింది. ఆవులు పర్చేస్ చేసిన తర్వాత వాటికి షెడ్ నిమిత్తం ఒక ల్యాండ్ ని లీజ్ కి తీసుకోవడం, ఫెన్సింగ్ వేయడం, వాటికి ఒక 1.8 lakh దాకా ఖర్చు అయింది. తర్వాత బోర్ కి ఒక 2 లక్షలు వేసాం, బికాస్ అగ్రికల్చర్ స్టార్ట్ చేయాలి అని. తర్వాత మనకి 10 లక్షల లోన్ శాంక్షన్ అయితే పశువులకి కొంత షెడ్ కి పెట్టాలనేది ఆలోచన. లక్కీగా మాకు అప్పుడు 20 lakhs లోన్ శాంక్షన్ అవడంతో మేము 40 cattle షెడ్ కట్టి గ్రాస్ వేసి 10 cattle తీసుకురావడం జరిగిందండి. సో మేము మా జర్నీని 23 lakhs స్టార్ట్ చేసాం. అండ్ ఇప్పటికి 5 years కి వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ 85 lakhs. ఇది లాంగ్ టర్మ్ లో మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఐడియల్ డైరీ ఫామ్ చేయడానికి ఎలా స్టార్ట్ చేయాలి, ఎంతతో స్టార్ట్ చేయాలి అనే దానికి థంబ్ రూల్ అంటూ ఏమి ఉండదండి. బట్ కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం లేదు. ఇది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఆ పర్టికులర్ కమ్యూనిటీని బట్టి అండ్ ఫార్మర్ ని బట్టి కూడా మారిపోతుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మోడల్ వర్కౌట్ అవుతుంది. సో దీని గురించి ఒక ఫుల్ వీడియో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. యాక్చువల్ గా నేను 1 hour వీడియో పెట్టినా సరే సరిపోదు, బికాస్ ఆ టాపిక్ డిస్కస్ చేయడానికి అట్లీస్ట్ 1 full day అవసరం పడుతుంది. ఇండియా నీడ్ మోర్ యంగ్ డైరీ ఫార్మర్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని గురించి ప్రాపర్ రీసెర్చ్ చేసి అర్థం చేసుకుని చేయండి. డైరీ ఫామ్ చేయాలి అంటే అన్ని సార్ట్ అవుతాయండి, ఒక్కటే సార్ట్ అవ్వదు. అది ఏంటి అంటే హాలిడే. 365 days ఒకటే ప్రాసెస్ ఉన్న బిజినెస్ అండి ఇది. మనం ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళాలన్నా, ఏదైనా పండుగ ఉన్నా షట్టర్ క్లోజ్ చేసి మనం ఆ రోజు హాలిడే పెట్టి వెళ్ళే బిజినెస్ కాదు. ఇప్పటికీ ఇంత స్కేల్ చేసినా మేము క్రాక్ చేయలేకపోతుంది. ఏంటి అంటే మా ఫ్యామిలీ అంతా ఒకరోజు హాలిడే తీసుకొని ట్రిప్ కి వెళ్ళాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ ద కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.